ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. లోకములోని కనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేస్తును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, లోకంలో గనులు ఎవరైతే ఉన్నారో, ఆ ఘనమైన పేరులు, ఘనమైన వ్యక్తులుగా ఎవరైతే తీర్చబడుతున్నారో అటువంటి వాళ్ళుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈ లోకంలో ఒకరు గనులుగా ఉండాలన్నా, ఒకరు అల్పులుగా ఉండాలన్నా అది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, మనము కూడా ఘనముగా ఉండాలన్నా, గనులుగా మనం ఉండాలన్నా, అల్పులుగా మనం ఉండాలన్నా దేవుడి చేతిలో మాత్రమే ఉంటుంది. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నిన్ను గనులుగా చేయడం, నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడము ఆయనకేమీ పెద్ద పని కాదు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఈ భూప్రపంచంలోని మనుషులందరూ ఆయన చేతి పనులే. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతి పనులే గనుక, ఆయన నోటి మాట ద్వారానే కలిగి ఉన్నవి కనుక మనము ఘనలం అవ్వాలి, మనం గొప్ప స్థాయికి వెళ్ళాలి, గొప్ప వాళ్ళు మనం అవ్వాలంటే మన దేవుడు అనుకుంటే చాలు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు ఏ విషయంలో నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలనుకుంటున్నావు? ఏ యొక్క రంగంలో నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలనుకుంటున్నావు? ఏ యొక్క గొప్ప ఆశీర్వాదం కోరుకుంటున్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఎవరైతే గనులుగా ఎంచబడుతున్నారో, గనులోని పేరు పొందుకుని ఉన్నారో అటువంటి వారుగా, అటువంటి పేరును కూడా నీకు కూడా ఇస్తానంటున్నాడు. అటువంటి ఘనతను, అటువంటి కీర్తిని నీకు కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఘనత, ఐశ్వర్యము, కీర్తి ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒక భాగము. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు నీ జీవితంలో అనుకుంటున్నావా, నాకు అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, నేను పైకి ఎదగడానికి, నేను నా జీవితంలో గొప్ప వ్యక్తిని అవ్వడానికి నాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అడ్డంకులు దానికి ఉన్నాయి అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడేంటి, నీకు శత్రువులుగా, నీకు ఆటంకాలుగా ఏదైతే ఉన్నాయో అడ్డుగోడలాగా ఆయన వాటన్నిటిని తొలగించి ఈ లోకంలో గనులుగా ఎవరైతే తీర్చబడుతున్నారో, పేరు పొందుకుని ఉన్నారో అటువంటి వారుగా, అంతే గొప్ప వారుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, మన దేవుడు ఈ లోకంలో గనుల కంటే కూడా మహాగణుడు. ఈ లోకంలో ఉన్నతమైన వ్యక్తుల కంటే కూడా మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, అటువంటి దేవుని బిడ్డగా ఉన్న నువ్వు ఎందుకు అల్పులుగా మిగిలిపోవాలి? ఎందుకు ఇంకా చిన్నవాడిగానే ఉండిపోవాలి? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరైతే గనులుగా పేరు పొందుకొని ఉన్నారో అటువంటి పేరును, అటువంటి ఘనతను నీకు ఇస్తానంటున్నాడు. అయితే నువ్వు ప్రతి విషయంలో ఆయన ఆనుకొని, ఆయన ఆలోచన విధానంలో, ఆయన యొక్క ఆలోచన శైలిలో నువ్వు వెళ్ళినట్లయితే, ఆయన యొక్క మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు దేవుని అనుకొని ఆయన యొక్క ఆలోచన విధంలో వెళ్తున్నావా? ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఆయన యొక్క అడుగుజాడల్లో నువ్వు వెళ్తున్నావా? ఆయన యొక్క ఆలోచన శైలి నీకున్నదా? ఒకవేళ అటువంటి ఆలోచన శైలి, అటువంటి ఆధారపడే విశ్వాసము నీలో ఉన్నట్లయితే దేవుడు ఈ లోకంలో గనులకున్న పేరు వంటి పేరు నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు, నీకు కలుగజేయాలనుకుంటున్నాడు. అది దేవుడు నీకు కలుగజేయాలంటే ఆయనకి పెద్ద సమయం ఏం పట్టదు. కానీ నీలో ఆయనకి కనిపించవలసింది, ఆయనకి కావలసిన ఆత్మీయ గుణలక్షణాలు కనిపించేంత వరకు కూడా నీకు ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఆయన సన్నిధిలో ఆయన ఆనుకుని జీవించి ఆయనకు అడుగుజాడల్లో, ఆయనకు ఆలోచన శైలిలో నువ్వు వెళ్తూ ఉంటావో అప్పుడే నువ్వు ఈ లోకంలో ఘనమైన వ్యక్తిగా తీర్చబడతావు. దావీదు జీవితంలో కూడా ఒక చిన్న వ్యక్తి, ఒక గొర్రెల కాపరి,
ఎవరికీ తెలియని ఒక యవ్వనస్తుడు, ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి ఒక దేశానికే రాజు ఎలా అయ్యాడంటే ఆయన దేవుని ఆనుకుని జీవించడం వల్ల. ఈరోజు నువ్వు కూడా అటువంటి వ్యక్తివైతే దేవుడు నిన్ను కూడా దావీదులాగా గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలను బట్టి వందనములు. ఈ లోకంలో గనులకు ఎటువంటి పేరున్నదో, ఎటువంటి ఉన్నతమైన యొక్క ఘనత, కీర్తి, ప్రతిష్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మాకు కలుగజేస్తారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవునా తండ్రి, ఈ భూమి ఉన్న ప్రతి ఒక్క జీవరాశి నీ ఆజ్ఞ లేనిదే కదలదు. ఈ ప్రతి మనుషుడు అయా అది గనులు అవ్వాలన్నా, అల్పులు అవ్వాలన్నా అది కేవలం నీ చేతిలో మాత్రమే. అయ్యా, మేము కూడా గనులం అవ్వాలని, గొప్ప స్థాయిలో మేము ఉండాలని, గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకోవాలని ఆశపడుతున్నాం. బిడ్డలు కూడా వాళ్ళని గొప్పగా గనులుగా అయా మీరు వారికి కీర్తి ప్రతిష్టలను, ఐశ్వర్యాన్ని దయచేసి నీకు కృతజ్ఞతలుగా అయ్యి నీకు మహిమకరమైన జీవితాన్ని వాళ్ళకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.